హరిహర వీరమల్లు థియేటర్లోకి రావడానికి ముందే సెన్సార్ నుంచే రిపోర్ట్ వచ్చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు విడుదల ముందుకే సినిమా టాక్ బయటకు వచ్చింది. అటు సెన్సార్ ఇటు యూనిట్ ఇన్సైడ్ వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం మూవీ అదిరిపోయింది. కెరియర్ స్టార్టింగ్ నుంచి పవన్ కళ్యాణ్ మోడ్రన్ స్టోరీలు ఎక్కువ చేశారు. ఆయనకు స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమాలు అన్నీ ప్రేమ కథ మరియు కుటుంబ చిత్రాలే. ఇక ముఖ్యంగా తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషీ నుంచి అత్తారింటికి దారేది వరకు ఆయన కెరియర్లో బ్లాక్ బస్టర్ సినిమాలు అన్నీ ప్రజెంట్ జనరేషన్కు సంబంధించిన కథలే. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో స్టోరీతో ఈ యొక్క సినిమా చేస్తూ ఉన్నారు. కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే కోహినూరు గురించి తెలుగు గడ్డ మీద నుంచి మొఘల్ రాజును ఢీకొట్టడానికి వెళ్ళిన వీరమల్లు ప్రయాణమే ఈ యొక్క సినిమా. ఇక పవన్ కళ్యాణ్ను వీరమల్లుగా ఈ యొక్క కథలో చూడడం కొత్తగా ఉందని ఆల్రెడీ సినిమా చూసిన జనాలు చెప్పే మాట. ఇక పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో పవన్ కళ్యాణ్ లుక్స్ మేజర్ హైలైట్ అవ్వనున్నాయి. నటన పరంగా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించినంతసేపు మరొకరి మీద ప్రేక్షకుల చూపు వెళ్ళడం కష్టమే. అంతలా వన్ మ్యాన్ షో చేశారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీన్స్ మూవీ మరింత హైలైట్ అయ్యాయి. ఇక థియేటర్ల నుంచి ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం గ్యారంటీ అంటూ ఉన్నారు. ఇక యాన్యువల్ చూసినంతసేపు ఔరంగజేబ్ చూస్తే బాబీ డియోల్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ కావచ్చు, కానీ ఆయన నటన మాత్రం ఎక్సలెంట్. ఇక నిధి అగర్వాల్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇక హిస్టారికల్ సినిమాకు పాటలు, సంగీతం ఎంత ముఖ్యమో హరిహర వీరమల్లు ద్వారా మరోసారి ప్రూవ్ అయిందని చెప్పవచ్చు. బాహుబలితో పాటు రాజమౌళి సినిమాల విజయంలో కీరవాణి సంగీతం కీలక పాత్ర పోషించింది. ఇక ఈ యొక్క సినిమాకు కూడా అదేనట. పాటలు విన్నప్పుడు కంటే స్క్రీన్ మీద చూసినప్పుడే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ అంటూ ఉన్నారు. ముఖ్యంగా అసురాననం పాటలో హీరోయిజం ఎలివేట్ చేసిన తీరు పిక్స్ అంటున్నారు. ఇక నేపథ్య సంగీతంలోనూ కీరవాణి మార్కు బలంగా కనిపించింది. ఇక నిర్మాత ఏఎం రత్నం ఖర్చు ఎక్కడ కూడా వెనకాడడం లేదు. ఇక అందువల్లే ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతంగా ఉందనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది. అయితే సినిమాలో కథతో పాటు కామెడీ కూడా అదిరిపోయింది. ఇక మొత్తంగా మాత్రం ఈ యొక్క మూవీ ప్రతి ఒక్కరినైతే ఆకట్టుకోవడం గ్యారంటీ అని అర్థమైపోతూ ఉంది. ఇక ఈరోజు రాత్రి యుఎస్ఏలో ఈ యొక్క మూవీ ప్రీమియర్ షోలు కూడా పడనున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి యొక్క మూవీ విడుదలయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.